ప్రముఖ తమిళ కథానాయకుడు విశాల్ తాజా చిత్రం మకుటంకో దర్శకుల సంఘం మోకాలడ్డింది. సూపర్ గుడ్ ఫిలిమ్స్ పై ఆర్బీ చౌదరి నిర్మిస్తున్న ఈ 99వ సినిమాకు ఊహకందని అవాంతరాలు వచ్చిపడ్డాయి. ఈ సినిమాను రవి అరసు దర్శకత్వంలో మొదలుపెట్టారు. అయితే దాదాపు 50% షూటింగ్ జరిగిన తర్వాత దర్శకుడు రవికి హీరో విశాల్కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయి. దాంతో రవిని ప్రాజెక్టు నుండి తప్పించేశారు. దీపావళి సందర్భంగా విశాల్ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశాడు. ఈ సినిమా ప్రారంభం నుండి తాను డీల్ చేస్తున్నానని, రవితో వచ్చిన ఇబ్బందుల కారణంగా ఇప్పుడు ప్రాజెక్టును పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేశానని, నిర్మాత సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్బీ చౌదరి ఇబ్బంది పడకూడదని దర్శకుడిగా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నానని చెప్పాడు. ఆర్బీ చౌదరి సైతం ఇక చేసేదేమీ లేక విశాల్ పక్షాన నిలిచినట్టు తెలిసింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఒకటి జరిగింది. విశాల్ మకుటం ప్రాజెక్టు నుండి రవి అరసును తప్పించానని అనుకున్నారు. కానీ తమిళనాట బలంగా ఉన్న దర్శకుల సంఘం మాత్రం దానికి అభ్యంతరం వ్యక్తం చేసింది. అలానే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా సైతం మకుటం షూటింగ్ జరగడానికి వీల్లేదంటోంది. ఒకవేళ సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కావాలంటే దర్శకుడు రవి అరసు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెబుతోంది. మరి ఈ నేపథ్యంలో రవి అరసు ఎలాంటి డిమాండ్స్ చేస్తాడో తెలియదు. చిత్రం ఏమంటే ఇలాంటి పరిస్థితి గతంలోనూ విశాల్కు ఎదురైంది. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ నటించిన తుప్పరి వాలన్ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇది తెలుగులో డిటెక్టివ్ పేరుతో డబ్ కూడా అయింది. దానికి సీక్వెల్ చేయాలని విశాల్, మిస్కిన్ అనుకున్నారు. తుప్పరి వాలన్ 2ను అధికారికంగా ప్రకటించారు. కానీ విశాల్కు మిస్కిన్కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తుప్పరి వాలన్ 2ను తానే డైరెక్ట్ చేస్తానని, మిస్కిన్కు ఆ ప్రాజెక్టుతో సంబంధం లేదని విశాల్ ప్రకటించాడు. కానీ అప్పుడు కూడా పెప్సీ దర్శకుల సంఘాలు ఆ ప్రాజెక్టు ముందుకు సాగకుండా అడ్డుకున్నాయి. మరి ఇప్పుడు మకుటం ప్రాజెక్టు విషయంలో అయినా దర్శకుడిని బుజ్జగించి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందుతారో లేదో చూడాలి.